ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః. ఇది ఈశ్వరుని మనము ప్రార్థిస్తున్నాం. ఏమని? తత్సవితుర్వరేణ్యం. అతన్ని స్తుతిస్తూ భర్గో దేవస్య ధీమహి, నీ శుద్ధమైన స్వరూపాన్ని మేము ధరిస్తాము. ఎందుకు? ధియో యోనః ప్రచోదయాత్. నీవు మా బుద్ధులను ప్రేరేపిస్తావు, దివ్యమైన బుద్ధులను మాలో కలిగిస్తావు. ఎందుకంటే మన ప్రతి కర్మ అంటే 3 రకాల కర్మలు, మానసిక కర్మలు, వాచిక కర్మలు, శరీరంతో చేసే కర్మలు అన్నీ కూడా మన బుద్ధి మీదనే ఆధారపడి ఉంటాయి. కనుక బుద్ధిని శుద్ధి చేసుకుంటే ఈ కర్మలన్నీ శుద్ధి అవుతాయి. కర్మలన్నీ శుద్ధి అయితే జీవితం సుఖమయమవుతుంది. కనుక ఈశ్వరుణ్ణి మనము ధరించాలి, ధారణ చేయాలి. ధారణ చేస్తే మంచి బుద్ధులు పుడతాయి, అంటే మంచి ఆలోచనలు వస్తాయి మనకు. అతన్ని ధరించాలి. ఓం రక్షకుడు. భూర్భువస్వః, సచ్చిదానంద స్వరూపుడు. రక్షకుడు అంటే మనం కూడా రక్షణ కలిగించాలి సమాజానికి. మనం కూడా రక్షకుడు కావాలి ధరించడం అంటే. సచ్చిదానంద స్వరూపుడు అంటే మనం కూడా నిత్యం ఆనందంగా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి, జడంగా ఉండకూడదు. మనము చైతన్యంతో ఉండాలి. సచ్చిదానంద స్వరూపం. తత్సవితుర్వరేణ్యం. వరేణ్యం స్వీకరించక యోగ్యమైన. సవిత్తు అంటే సమస్త జగతుత్పాదకుడు. మనం కూడా పదార్థాలను ఉత్పత్తి చేయాలి, సుఖాన్ని ఉత్పత్తి చేయాలి, జ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలి. మన సామర్థ్యానుసారం సుఖ సాధనలను ఉత్పత్తి చేయాలి. వరేణ్యం అంటే స్వీకరించక యోగ్యం. అందరూ మనల్ని స్వీకరించగలగాలి. మనను ఇతరులు స్వీకరిస్తే దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. అతడు స్వీకరించడం యోగ్యమైన వాడు కనుక మనం కూడా స్వీకరించక యోగ్యమైన వారం కావాలి. అతి శ్రేష్టకరమైన అంటే అతడు అతి శ్రేష్టకరమైన వాడు, మనం కూడా అతి శ్రేష్టంగా ఉండాలి. శుద్ధమైన వాడు, మనం కూడా శుద్ధంగా ఉండాలి. పవిత్రమైన వాడు, మనం కూడా పవిత్రంగా ఉండాలి. చేతన బ్రహ్మస్వరూపం, మనం కూడా చేతనత్వాన్ని పొంది అంతటా అందరికీ మేలు చేస్తున్నాడు. అతడు సమస్త జగత్తు సకల ఐశ్వర్యం ఇచ్చేవాడు. సకల ఐశ్వర్యం ఇస్తున్నాడు మనకు. అన్ని ఐశ్వర్యాలు అతడే ఇస్తున్నాడు. మనం కూడా దానం చేయాలి, ఐశ్వర్యాలు ఇవ్వాలి ఇతరులకు. సమస్త సుఖములను ఇచ్చేవాడు. మనం కూడా అందరికీ సమస్త సుఖాలను ఇవ్వాలి మన సామర్థ్యానుసారం. అందరిచీ కామించబడువాడు. ఈశ్వరుడు అందరితోని కామించబడతాడు. మనం కూడా అందరితోని ఇష్టపడాలి. అందరినీ మనం ఇష్టపడాలి, అప్పుడు అందరూ మనల్ని ఇష్టపడతారు. యో అస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. మన ద్వేషాగ్నిని మనము దహింపజేస్తే, ద్వేషాన్ని దహింపజేస్తే ఇతరుల ద్వేషం కూడా దహించిపోతుంది. మనము అందరిచే కోరుకోబడాలి, ఇష్టపడాలి. మనల్ని ఎంతమంది ఇష్టపడుతున్నారో అంత మనలో దైవత్వం వస్తున్నట్టు అర్థం. స్వీకరించుటకు యోగ్యం కావాలి మనం అందరికీ. అతి శ్రేష్టంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఉన్నప్పుడు ఈశ్వరుడు మన యొక్క బుద్ధులను ప్రేరేపిస్తాడు. అద్భుతమైన ఆలోచన శక్తినిస్తాడు. అద్భుతమైన విషయాలను ఆవిష్కరించే శక్తినిస్తాడు. అద్భుతమైన విషయాలతో ప్రపంచాన్ని మార్చే శక్తినిస్తాడు.
అద్భుతమైన విషయాల ద్వారా ప్రపంచంలో స్వర్గము స్థాపించే విధంగా శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. కనుక మనము దేవుడి యొక్క గుణకర్మ స్వభావాలను ధరించే ప్రయత్నం చేస్తే దేవుడు మనకు దివ్యమైన శక్తులను ప్రసాదిస్తాడు.